3:25 p.m. 28th October 2024 Monday ఈవినింగ్. ఈ రోడ్డు సగం చెరువు వెళ్తుందండి. ఆ ముందు లెఫ్ట్కి వెళ్తే పోల్పల్లి వెళ్తుంది. 360 degrees అగ్రికల్చర్ ఫీల్డ్స్. ఇది ఆగత్పాలెం రోడ్డు. ఇది మా పెంకిటిల్లు, కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఎవరిని అనేది మీకు తెలియదు కదా. నేనే ఇలాంటి వెరైటీ వీడియోస్ తెస్తుంది నేనే కదా, అందుకే నేనే అని పాడుతున్నాను. జస్ట్ సరదాగా నవ్వుకోవడం కోసం అండి. వీడియో స్టార్టింగ్లో కొంచెం జోక్గా జోవియల్గా స్టార్ట్ చేసామనుకో, ఆ ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది అన్నట్టు. అందు గురించి సో దీన్ని కూడా క్రిటిసైజ్ చేసే వాళ్ళు లేకపోలేదు. వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, నన్ను క్రిటిసైజ్ చేసే అర్హత వాళ్ళకి లేదని క్లియర్గా చెప్పేస్తున్నాను. అందుకే డోంట్ ట్రై టు క్రిటిసైజ్ మీ because you don't know the real life. I have gone through all ups and downs, sorrows and happiness, everything. Okay, don't try to teach me. సో ఇక్కడ నేను ఒక వీడియో చేస్తున్నానండి. ఇంతకీ నా పేరేంటి చెప్పలేదు కదా. నా పేరు బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసు రత్నజయ మినిస్ట్రీస్. మొబైల్ నెంబర్ 9292201542, 9966327361, 6281317132. 3 మొబైల్ నెంబర్స్ ఇచ్చానండి. 3లో దేంట్లో అయినా పలుకుతాను. సో ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తున్నాను, చూడండి. మెడిసిన్ చూసారా? డుల్కోఫ్లెక్స్ బిసకోడిల్ టాబ్లెట్స్, IP 5 mg. ఓకే, మీకు వచ్చి సనోఫీ. సో ఇవి 5 mg టాబ్లెట్స్ అండి. దీని వెనుక అట్ట చూడండి, 10 టాబ్లెట్స్ ఉన్నాయి. సో ఈ టాబ్లెట్స్ కాస్ట్ వచ్చి ₹12.99, మీన్స్ 13 రూపీస్. కానీ నాకు 11 రూపీసే తీసుకున్నారు. మ్యానుఫ్యాక్చర్ డేటు 5th May 2024, ఎక్స్పైరీ డేటు July 2027. బ్యాచ్ నెంబర్ వచ్చి DUA 24044. సో ఈ మెడిసిన్ యొక్క పరమార్థం ఏంటంటే డుల్కోలాక్స్. ఇదివరకు నేను డుల్కోలాక్స్ అని వాడేవాడిని అప్పుడప్పుడు. అది ఎలాగ అలవాటైందంటే మెడిసిన్, అప్పుడప్పుడు మనకి కాన్స్టిపేషన్ అవుతుంది. కాన్స్టిపేషన్ అంటే వివిధ కారణాల వల్ల బాడీ హీట్ చేసి, లేకపోతే బాగా కోల్డ్ చేసి, లేదంటే సంథింగ్ ఇంటెస్టైన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉండి, మన ప్రేవుల్లో, చిన్న ప్రేవు పెద్ద ప్రేవుల్లో ప్రాబ్లం ఉండి, సో ఈ మనకి మోషన్ ఫ్రీగా అవ్వదు. ఒకసారి 2 రోజుల వరకు కూడా భోజనం తినేస్తాం, నార్మల్ కోర్స్ లాగించేస్తూ ఉంటాం, కానీ అది డైజెషన్ అయ్యి ఫ్రీ మోషన్ కాదు, కొంచెంగా వెళ్తూ ఉంటుంది. ఎంత బలవంతంగా మనం బిగబట్టి ట్రై చేసినా కానీ కొంచెం వెళ్తుందండి. అది ఏంటంటే సిస్టంలో అబ్నార్మాలిటీ. సో ఇది అన్ని ఏజ్ వరకు వస్తుందండి. పిల్లలకి వస్తుంది. పిల్లలకైతే తల్లి ఏం చేస్తారు, స్నానపు సబ్బు, లైబాయ్ సబ్బుని చూసారా? లైబాయ్ సబ్బుని ఏలుగు రుద్ది, చిన్నపిల్లలు అయితే అదే 1 year 2 years వాళ్ళకి నడుచుకుని వెళ్ళి బాత్రూంలో కూర్చుంటారు చూడండి. అటువంటి వాళ్ళకి వెళ్ళకపోతే ఆ సబ్బుని అక్కడ పెడతారు అన్నమాట, అవుట్ గోయింగ్ హోల్ దగ్గర. అది రాస్తే కొంచెంసేపటికి డిశ్చార్జ్ అయిపోద్ది.
మరి పెద్దోళ్ళకి ఆ ప్రిన్సిపల్ వర్క్ చేస్తుంది లేదని నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఈ డుల్కోఫ్లెక్స్ ఈ ట్యాబ్లెట్, డుల్కోఫ్లెక్స్ ఈ రెండు ఒకటే, నేమ్స్ డిఫరెంట్, కంపెనీ డిఫరెంట్. సో ఇక్కడ ఈ ట్యాబ్లెట్స్ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ ట్యాబ్లెట్స్ని ఏదో ప్రమోట్ చేస్తున్నానని, ఈ కంపెనీని ప్రమోట్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు, నాకు అవసరం లేదు. దట్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఒకవేళ అలాగ ఎవరైనా అపార్థం చేసుకుంటే అది వాళ్ళ మిస్టేక్. సో అటువంటి ప్రోపగండా వాళ్ళు చేస్తే లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి వెనుకాడను, ఎందుకంటే ఇప్పటికే డిఫేమ్ అయిపోయినాను. సో ఇక్కడ ఏంటంటే మెయిన్లీ మోషన్ ఫ్రీగా జరగదు అప్పుడప్పుడు. ఈ ప్రాబ్లం అందరికీ తటస్థిస్తుంది. అది వేరియస్ రీజన్స్ ఉంటాయి, డాక్టర్స్ తెలుసు. ఒక్కోసారి రాత్రి లేట్గా తిన్న 12 గంటలకు అలాగా ఏదైనా విందు భోజనానికి వెళ్ళి లేట్ అయిందంటే అక్కడ 12 గంటలకు తిని వచ్చినా కూడా మోషన్ ఫ్రీ కాదు, 2 రోజులు సతాయిస్తుంది. అలానే కొంతమంది నాన్ వెజ్ ప్రియులు అవసరానికి మించి ఎక్కువ తింటారు, ఎందుకంటే అది చాలా డెలిషియస్గా ఉంది, వాళ్ళకి ఇష్టమైంది, నాన్ వెజ్ బాగుంది కాబట్టి ఆ డిష్ నచ్చి డబుల్ క్వాంటిటీ లాగించేస్తారు. డబుల్ క్వాంటిటీ తోటి పాటు రోటీ అయినా రైస్ అయినా అది కూడా డబుల్ క్వాంటిటీ లాగించేస్తారు. అంటే పొట్ట పగిలిపోయేలా తినేస్తారు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, అది కంపల్సరీ డైజెషన్ అవ్వాలి. దేర్ ఇస్ నో అదర్ గో. డైజెషన్ కాకపోతే ఏమవుతుంది, ఇండైజెషన్లో పెట్టేస్తుంది. సో కొంతమందికి అంత హెవీగా తిన్నప్పుడు డైజెషన్ అవ్వడానికి కూడా తీసుకుంటారు సమ్ కూల్ డ్రింక్స్ అని, లిమ్కా అని, ఇలాగ లెమన్ జ్యూస్ అని. సో అవి తీసుకోవడం ద్వారా అది డైజెషన్ ఎలాగోలానే అవుతుంది లేట్గా అయినా. ఈ బీఫ్ తింటారు చూసారా మైనారిటీస్లో కొంతమంది, వాళ్ళకి అది ఏంటంటే, సో డైలీ అదే స్టాపుల్ ఫుడ్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో అది లోపల స్టాగ్నెట్ అయ్యి సో కొంచెం వాళ్ళని ఇబ్బంది పెడుతుంటుంది, వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. అలాగని చెప్పి వాళ్ళని ఏదో నేను అడ్రస్ చేస్తాను అనుకోదు, ప్రాక్టికల్ రియాలిటీ మాట్లాడాలి. సో వివిధ రకాలుగా ఉంటాయి. సో ఈ ఫ్రీ మోషన్ అనేది జరగకపోతే ఏం జరుగుతుంది, ఫ్రీ మోషన్ జరగకపోతే ఆకలి అయిపోతే ఆహారం తీసుకోలేము. సో ఆహారం ఇంటేక్ రెగ్యులర్గా ఉండాలి, అవుట్ గోయింగ్ కూడా, డిశ్చార్జ్ కూడా రెగ్యులర్గా జరగాలి. ఈ రెండిట్లో ఏది అప్సెప్ట్ అయినా మొత్తం మన హెల్త్ ఖరాబ్ అవుతుంది, సిస్టమ్ పాడవుతుంది. అందు గురించి గాను మనం ఏం చేస్తాం, నేనైతే ఈ డుల్కోఫ్లెక్స్ అప్పుడప్పుడు, ఇప్పుడైతే మానేశాను, అప్పుడప్పుడు వేసుకునేవాడిని, ఇప్పుడైతే మానేశాను. ఇదివరకు అయితే డుల్కోలాక్స్ అని ఉండేది, అది వేసుకునేవాడిని. సో ఇది మెయిన్లీ అడ్రస్ టు డుల్కోఫ్లెక్స్ బిసకోడిల్ టాబ్లెట్స్. బిసకోడిల్ ప్రొనౌన్సియేషన్ మనకు తెలియదు, మెడికల్ టర్మ్ కదా. టాబ్లెట్ 5 mg టాబ్లెట్స్. సో ఇది దాని పర్పస్. అయితే నేను ఇంకొక ఆల్టర్నేటివ్ కనుక్కున్నాను. ఈ మెడిసిన్ ఇదే ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతిలో ఏంటి, జస్ట్ ఆ సిమ్టమ్కి ఎగ్నెస్ట్గా మెడిసిన్ వాడితే సొల్యూషన్ వచ్చేది. కానీ ప్రాబ్లము అన్న పర్మనెంట్గా క్యూర్ అవుతుంది అంటే క్యూర్ కాదు, మళ్ళీ ఇటువంటి సేమ్ ప్రాబ్లము మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ టాబ్లెట్ వేసుకోవాలి. ఇది అలోపతిలో ఉన్న. కానీ దీనికి ఆల్టర్నేటివ్గా న్యాచురల్గా ఏమన్నా ఉన్నదా అని చెప్పి నేను స్టడీ చేస్తే, నా అంతటా నేను ఓన్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నా. చూడండి, ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. ఏమున్నాయి ఇందులో, 2 గింజలు కనిపిస్తున్నాయి కదా, చూసారా 2 గింజలు, ఏం గింజలు గస్ ఏంటి అవి,
ఏం గింజలో గెస్ చేయండి ఇవి. మేము గెస్ చేయలేవండి, మీరే చెప్పింది అంటారా? ఓకే ఓకే, వచ్చేస్తున్నా పాయింట్కి. ఇవి ఏం గింజలు అంటే అండి, ఆముదం గింజలు. అక్కడక్కడ మనకి రోడ్ల పక్కనే ఆముదం మొక్కలు ఎవరో వేయకపోయినా వాటికి అయ్యే మొలుస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడో ఆముదం గింజ ఒకటి పడుతుంది అక్కడ, ఒకటి రెండు గింజలు. లేదా ఈ పక్షులు మూతిని కరుచుకుని ఎక్కడెక్కడ పడేస్తూ ఉంటాయి కదా ఎగురుకుంటూ. సో ఆ విధంగా మరి ఆముదపు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి రోడ్ సైడ్ అక్కడ అనామతిగా. సో అటువంటిది మన ఇంటికి సమీపంలో కానీ, మన గ్రామానికి సమీపంలో కానీ, మన పట్టణానికి అవుట్స్కట్స్లో కానీ ఎక్కడన్నా కనిపించినప్పుడు, లేదా మన పట్టణంలో సిటీలో ఎక్కడ ఈ దొరకవు అనుకున్నప్పుడు, మీరు మీ ఫ్రెండ్స్ విలేజెస్కి కానీ, మీ యాన్సెస్టర్స్ విలేజెస్కి కానీ వెళ్ళినప్పుడు ఇవి ఖచ్చితంగా దొరుకుతాయి. ఏ సీజన్లో అంటే సమ్మర్ సీజన్లో, వింటర్ తర్వాత బిఫోర్ రైనీ సీజను, వింటర్ తర్వాత బిఫోర్ రైనీ సీజను ఇవి దొరుకుతూ ఉంటాయి. సో ఈ కనిపించినప్పుడు అక్కడ ఆగి, పనిగట్టుకుని ఆగి, ఒక మీరు ఎన్ని కాయలు, ఎండిన కాయలు ఉంటాయి చెట్టుని, పుచ్చి పట్టేసి ఉంటాయి కొన్ని, పుచ్చిపోయినవి మాత్రం కోసుకోవద్దు కాయలు. ఎండిన కాయలు చెట్టును ఉన్నాయి, మంచిగా ఎటువంటి పుచ్చులు లేనివి. కేపు పట్టేస్తాయి. కేప్ అంటే పైన అదొక రకం కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయి. అటువంటివి కాకుండా న్యాచురల్గా నార్మల్గా హెల్తీగా ఉన్నటువంటి ఆముదపు కాయలు చెట్టు నుంచి ఎండిపోయి ఉంటాయి. చెట్టుని వాటిని కోసి తెచ్చుకోండి. మీరు ఎన్ని తెచ్చుకోగలిగితే అంత క్వాంటిటీ మంచిది. తెచ్చుకొని కాయలాగా ఉంచితే మళ్ళీ పుచ్చట్టవుతాయి, పురుగు పట్టద్ది. సో పురుగు తలెంటుకలు డిస్టర్బ్ చేసేదండి వీడియోని, ఏమనుకోవద్దు. విలేజ్ పక్క రోడ్డు పక్క ఇల్లు మాది. సో ఆర్ఎన్బి రోడ్ అది. సో వాళ్ళ బిజినెస్ వాళ్ళది. సో ఆ కాయల్ని, ఆముదపు కాయల్ని, ఎండిపోయిన కాయల్ని చెట్టు నుంచి కోసి తెచ్చుకుని వెంటనే వీలైనంత త్వరలో ఆలస్యం చేయకుండా ఆ కాయల్ని ఒలిసేయండి. కాయల్ని ఒలిసిస్తే ఒక్కొక్క కాయకి 4 గింజలు వస్తాయి. రెండు పెచ్చులు అవుతుంది. ఇటువైపు 2 గింజలు, ఇటువైపు 2 గింజలు వస్తాయి. 4 గింజలు వస్తాయి. 4 గింజలు అలా గింజలు తీసేసుకుని ఇలా ఒక డబ్బాలో వేసుకోండి. చూసారా ఈ డబ్బాలో గింజలు కనిపిస్తున్నాయా? అదనమాట. నేను అదే పని చేశాను. పులిసేసుకుని డబ్బాలో వేసుకున్నాను. అయినా సరే మాయిశ్చర్ ఎలాగ ఎంటర్ అయింది. కొంచెం బూజు పట్టినట్టుగా చేస్తున్నాయి. సో నేను వీటిని వాడే ముందు కొంచెం క్లాత్ తోటి శుభ్రం చేసుకుని వాడుకుంటున్నాను. ఇప్పుడు ఈ గింజలు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇదిగోండి, మీరు ఇక్కడ ఒక ట్యాబ్లెట్ 5 mg ట్యాబ్లెట్కి సబ్స్టిట్యూట్ ఏంటంటే ఇదిగో 2 ఆముదం గింజలు. ఈ ఆముదం గింజలు రాత్రిపూట మీరు భోజనం చేసేసిన తర్వాత ఇంకొక పావు గంటలో 10 నిమిషాల్లో నేను బెడ్ మీదకి వెళ్ళిపోతాను అన్నప్పుడు మంచినీళ్ళు తాగి బెడ్ ఎక్కుతారు కదా ప్రేయర్ చేసుకుని. సో ప్రేయర్ చేసుకున్న తర్వాత బెడ్ మీదకి వెళ్ళిపోయే ముందు మంచినీళ్ళు తాగి బెడ్ మీదకి వెళ్తారు కదా. సో మంచినీళ్ళు తాగే సమయంలో ఇవి మర్చిపోతారో ముందే దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే వేసుకుందామని భోంచేసే సమయంలో ఎప్పుడు గుర్తొస్తుంది, తర్వాత మర్చిపోయి బెడ్ మీదకి వెళ్ళిపోయి బద్దకించేస్తారు. సో అలాగ డైలీ మాత్రం కాదు, కాషను. ఇప్పుడిప్పుడు మీకు మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అనిపించినప్పుడు మాత్రమే, డైలీ కాదు. అలాగని ఒకసారి వేసుకుంటే పర్మనెంట్గా 1 year వరకు పనిచేస్తుందని మాత్రం అనుకోవద్దు. సేమ్ ఇవి కూడా మీకు ఆ సమస్య ఫ్రీ మోషన్ కావట్లేనప్పుడల్లా ఈ ట్యాబ్లెట్, ఒక ట్యాబ్లెట్కి బదులు ఇవి వాడుకోవచ్చు. 2 డోస్ అది అనమాట. నాకు అలా పనిచేస్తుంది. నాకు పనిచేస్తున్న డోస్ చెప్తున్నాను. ఈ 2 ఎలా వాడుకోవాలంటే, ఇది ఈ పైన ఈ గింజను చూసారా, ఇది ఉప్పునే బ్రేక్ అయిపోద్ది. జస్ట్ మీరు క్లీన్ చేసేసారు కాబట్టి
పంటి కింద పై పన్ను కింద పన్ను పంటి కింద పెడితే జస్ట్ ప్రెస్ చేయండి, చిట్లు పోద్ది తొపర చిట్లు పోయిందంటే చక్కగా గోరుతోటి తొపర లాగేసేయచ్చు. లోపల తెల్లగా దాని గింజ యొక్క గుంజి ఉంటుంది, కోరు. ఆ తెల్లది చక్కగా రుచిగానే ఉంటుంది, డెలిషియస్గానే ఉంటుంది. మరీ అంత ఏమి కాదు కానీ పర్వాలేదు. మరీ మీరు నోట్లో పెట్టుకుంటే ఊసేసేంత పరిస్థితి ఏమి ఉండదు. చక్కగా రుచిగానే ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ సీడ్ కదా. చక్కగా నవలేసి ఇచ్చాను ఉంటుంది. నువ్వుల గింజ అంత టేస్ట్ ఉండదు కానీ నాట్ బ్యాడ్. చక్కగా నవలేసేసి మెత్తగాను ఈ 2 గింజలు నేను తొప్పటి తీసుకుని వీటితోటి గడ్డ ఇవి తీసుకుంటే నవలలేరు. కోడిగుడ్ని పై పెంకు తీసుకోకుండా తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తీసుకోకుండా తింటే వీటితో తింటే ఈ పై పెంకుల్ని తీసేసి నవ్వులుకోవాలి, లోపలిదే నవ్వాలి. అది నవ్వులేసి బాగా మెత్తగాను అప్పుడు నీళ్ళు తాగి పడుకోండి. అలా చేస్తే మీకు గ్యాస్ ప్రాబ్లం, స్వెల్లింగ్, బెలూన్ లాగా పొట్ట తయారవుతుంది చూడండి, ఆ బెలూన్ అది పోతుంది అనమాట. అదేంటంటే లోపల గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా మనకి, అన్వాంటెడ్ గ్యాస్. ఆ గ్యాస్ సిమ్టమ్స్ పోతాయి, ఫ్లాట్ అయిపోతుంది స్టమక్, చక్కగా నిద్ర పడుతుందండి, మంచిగా గాఢ నిద్ర పడుతుంది. నెక్స్ట్ బాడీలో ఉన్న ఫ్యాట్ మ్యాక్సిమం కరిగిపోతూ ఉంటుంది. మెటబాలజీని కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది అనుకుంటా. తెల్లారి లేచి చూస్తే మీ ఫేస్ కొంచెం యంగ్గా కనిపిస్తుంది. అద్దంలో మీ ఫేస్ చూసుకుంటే కొంచెం యంగ్గా కనిపిస్తుంది. సో ఈ పక్కనే అబ్డామినల్ ఫ్యాట్ ఉంటుంది చూసారా, పక్కనే మన పొట్ట పక్కనే ఇది అంతకుముందు లూజ్గా ఉంటుంది, థిక్గా ఉంటుంది. ఈ వేసుకుని వాడిన నెక్స్ట్ డే మార్నింగ్ పట్టుకుంటే అబ్డామిన్ ఇది చాలా టైట్గా ఉంటుంది. చేతికి దొరకకుండా పట్టుకోవడానికి వీలు పడుకోకుండా అంత టైట్ అవుతుంది అన్నట్టు మజిల్. సో దీని అర్థం ఏంటంటే సాగింగ్ మజిల్స్ని టైటన్ చేస్తుంది. సో దాన్ని బట్టి స్టామినా, మన మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది. స్టామినా ఎప్పుడైతే పెరిగిందో లాంగివిటీ పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. కనుక ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆముదం గింజలో. మీరు కొంతమంది చెప్తూ ఉంటారు సజెషన్, కూరలో వేసుకుని ఆముదం నూనె తెచ్చుకుని అది వాడుకోవాలి అని అంటారు. ఓకే, అది కూడా కరెక్టే, వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. కూరలో వేసుకునేది అది ఏంటంటే ఒక చెంచా కూర ఆముదం ఆయిల్ వేసుకున్నారనుకోండి, కూరలో వేసుకునేది అందరికీ కామన్గా వర్క్ చేస్తుంది కూర ద్వారా. ఇదేంటంటే ఇండివిజువల్, ఏ వ్యక్తి అయితే వాడతారో వాళ్ళకి. సో ఇది మీరు ఒక 2 గింజలు ఈవేళ కనుక తిన్నారనుకోండి, టుడే మండే కదా, ఈవేళ తిన్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మండే వరకు మీకు ఏం ప్రాబ్లం ఉండదు, మోషన్ అంతా ఫ్రీగా అవుతుంటుంది. సో ఈవేళ వాడితే మంగళవారం ఉదయం వన్ టైం నార్మల్గా అవుతుంది మోషన్. తర్వాత మళ్ళీ ఏమైనా ఇంకా సెడిమెంట్స్ ఉంటే కాఫీ తాగిన తర్వాత మళ్ళీ ఒకసారి సెన్సేషన్ ఇస్తుంది, మళ్ళీ వెళ్ళిపోవడమే. సో అంటే మీ స్టమక్ క్లియర్ అయిపోయింది 1 వీక్ కోసం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంగళవారం మండే వరకు కూడా ఏం ప్రాబ్లం లేదు, అంత బాగుంటుంది. అదనమాట. ఇవన్నీ ఎవరి కోసం అంటే అబౌవ్ 50 years వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ నేను సజెషన్ చేస్తున్నాను. సో వీడియో కూడా లెంగ్త్ ఎక్కువైపోతుంది కనుక మీరు అలోపతి మెడిసిన్ వాడుకోండి, నేను కాదంటలేదు. అలోపతిని నేను రూల్డ్ అవుట్ చేయట్లేదు, అలోపతిని సజెషన్ కూడా రెగ్యులర్గా వాడేసి నేను సజెషన్ కూడా చేయట్లేదు. దీన్ని మాత్రం మీరు రెగ్యులర్ వాడితే చాలా మంచిది, ఎందుకంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్సే లేవు. న్యాచురల్గా దొరికే రెమెడియల్ మెథడ్, రెమెడియల్ ఫుడ్ ఐటమ్ ఫర్ కాన్స్టిపేషన్ అండ్ ద లేజినెస్. అదే మోషన్కి వెళ్ళే లేజినెస్, కొంతమందికి లేజినెస్ వల్ల కూడా వెళ్ళదు మోషన్. అంటే వాళ్ళ సెన్సేషన్ వస్తుంది, వాళ్ళు ఏదో కారణం చేత ఎక్కడో వీలు పడినప్పుడు, ఆ టైంలో వెళ్ళడానికి వీలు పడినప్పుడు దాన్ని కంట్రోల్ చేసి ఎలాగో బిగబట్టి ఏది చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైపోతుందంటే అదే ఆ మోడ్లో పడిపోద్ది, బాడీ ట్యూనింగ్ అయిపోద్ది. ఇంకా అదే అలవాటు అయిపోయి ఇంకా రెగ్యులర్గా వస్తున్నప్పుడు కూడా వెళ్ళకోకుండా బిగబట్టడం అలా చేస్తే అది ప్రాబ్లంకి క్రియేట్ చేస్తుంది. అటువంటి అన్నిటికి ఇది పరిష్కారం అనమాట. అలాంటి ప్రాబ్లం అలాగే బిగబట్టినా ఇంకా ఆపుకోలేని పరిస్థితి వచ్చేద్దాం అంటే ఇది వేసుకుంటే.
మార్నింగ్ లేవగానే మా నార్మల్గా ఒక గ్లాసు నీళ్ళు తాగితేనే కానీ వెళ్ళరు టాయిలెట్కి. కానీ ఇది వేసుకుని పడుకుంటే మీరు లేవగానే బాత్రూమ్ ఎటువైపు ఉందా అని కళ్ళు మూసుకున్నా నిద్రలోనే వెళ్ళిపోతారు అనమాట. వెంటనే కంప్లీట్ ఫ్రీగా డిశ్చార్జ్ అయిపోతుంది అది. సో మనకు కడుపు ఖాళీ అయిపోయిందండి. కడుపు ఖాళీ అవడం కోసం కాఫీ ప్యాకెట్, పాల ప్యాకెట్లు, పాలోడు వచ్చే వరకు వెయిట్ చేయడం, కాఫీ, ఇంకా అది దొరకకపోతే బ్లాక్ కాఫీ తాగేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇది వాడడం వల్ల చీప్, వెరీ చీప్, న్యాచురల్, నో సైడ్ ఎఫెక్ట్స్, అండ్ ఇట్ గివ్స్ ద బూస్టర్, ఇమ్యూనిటీ బూస్టర్. మీ లాంగివిటీ పెంచుతుంది కదా, ఆయుష్ని పెంచుతుంది అదనమాట. కనుక తప్పకుండా ఇది వాడండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటిలో వేస్తాము. రాజబాబు మోసుగంటి నా పేరు మీద ఉంది ఛానల్. RAJABABU MOSUGANTI రాజబాబు మోసుగంటి. మోసుగంటి అనేది మా సర్నేము. సో ఛానల్ కూడా రాజబాబు మోసుగంటి. అందులో చాలా వీడియోలు ఉన్నాయి. ఇప్పటివరకు 302 వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఇది వేస్తే 303 అవుతుంది. ఈ లోపల ఇంకా వేరే వీడియోలు ఏమైనా వేసుంటే దీని నెంబర్ పెరుగుతుంది. సో అది పరిస్థితి. కనుక మా వీడియోలను అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మా సబ్స్క్రిప్షన్స్ పెంచండి. 1000 సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి వస్తేనే కానీ మా ఛానల్ బతకదంట. కనుక మరి మాకు హెల్ప్ చేయండి. మీకు ఇంత నేను ఈ విధంగా మంచి చక్కని వీడియో మీకు ఇచ్చినప్పుడు మీరు నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి, నాకు హెల్ప్ చేయండి, నా ఛానల్ బతికించండి. సో మంచి వీడియోస్ ఇటువంటివి బోల్డ్ అని వస్తూ ఉంటాయి. కీప్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు విజిట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్, కీప్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. సో థ్యాంక్ యూ. సో మీకు నేను ఒక సువార్థికుడినండి, ఎవాంజలిస్ట్ని. మీరు మాకు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. మా యూపీఐ ఐడి 9292201542 JIO. సో మీ మొబైల్ ఫోన్పేలోకి వెళ్ళి UPI/బ్యాంక్ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్కి కానీ యూపీఐకి కానీ చేయాలనుకుంటే అక్కడ యూపీఐ ఐడి అడుగుతుంది. యూపీఐ ఐడి అడిగినప్పుడు 9292201542 సింబల్ పెట్టి JIO J స్మాల్ లెటర్స్ JIO. సో వెంటనే మీకు పేమెంట్ అడుగుతుంది. వెంటనే అమౌంట్ ఎంత మీరు మాకు పంపించాలనుకుంటున్నారో ప్రేరేపణ బట్టి అమౌంట్ ఎంటర్ చేయండి, మాకు సెండ్ చేసేయండి. వెంటనే మాకు మీ పేమెంట్ అందిస్తుంది. సో ఆ విధంగా మీ సపోర్ట్ ద్వారా మేము చాలా వీడియోస్ తీస్తూ ఉంటాం. అలాగే నేను సువార్థికుని కాబట్టి సువార్తలో కూడా మీ యొక్క ధనాన్ని ఉపయోగిస్తూ ప్రభు మహిమార్థం కోసం ప్రయాసపడుతూ ఉంటాను. సో మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా వాల్యుబుల్ అండి. సో దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది. సో ఖచ్చితంగా మీ ధనం దేవుని మహిమార్థమే వాడతాం. సో మా ఛానల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలు అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. సో మాకు రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా మొబైల్ నెంబర్స్ వన్స్ అగైన్ రాజబాబు మోసుగంటి. మొబైల్ నెంబర్ 9292201542 9966327361 6281317132. Thank you. Praise the Lord. God bless you.